జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి గురుపాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురుపాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. క్రిందటి భాగములో భగవానుడు మనకి తెలియజేస్తూ జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేద్దే నత్వం శోచితుమర్హసి అన్నారు. అంటే పుట్టినవాడు చనిపోవడము నిజము, చనిపోయిన వానికి జన్మము సిద్ధము. కావున తప్పింపరాని ఈ విషయములకు తప్పించేటువంటి పని ఏమి అర్జునా అని ప్రశ్నించారు. ఈ విధంగా మనము శాస్త్రవాక్యాన్నందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా ఈ సత్యాన్ని మనము నమ్మి అభ్యాసము చేసినట్లయితే ఈ పుట్టినవాడు ఎలానూ చనిపోవడము నిజం, అది అందరూ చూస్తున్నటువంటి విషయమే. అలాగే చనిపోయిన వాడికి జన్మము సిద్ధమనేది మనము గ్రహించుకోవాల్సినటువంటి విషయము. అది శాస్త్రాల యొక్క ఆ విధానములో మనము ఎంత విశ్వాసం ఉంచితే అది మనకి అంత అర్థమవుతూ ఉంటుంది. కనుక ఏ విధంగానూ తప్పనటువంటి ఈ విషయం కొరకు ఎప్పటి వరకు తప్పదు, ఈ యొక్క చనిపోయిన వానికి జన్మ అనేది తన్ని తాను తెలుసుకోనంత వరకు, ఆ భగవదైక్యాన్ని అనుభవించినంత వరకు తిరిగి జన్మకు రాక తప్పదనేది కూడా శాస్త్రవాక్యమే. కావున ఆ విధంగా అప్పటి వరకు వచ్చేటువంటి ఈ యొక్క మార్పుని సహజంగానే తీసుకోగలిగినప్పుడు ఇంకా తప్పించేటువంటి అవసరం ఏమున్నది అర్జున అని చెప్పారు. ఈ విధముగా మనము భగవద్గీతలో శాస్త్రానుగుణంగా చెప్పినటువంటి సత్యాన్ని విశ్వసించినప్పుడు మనకే ఎంతో అమృతమయమైనటువంటి జ్ఞానం ఉంది. కనుక ఎందులో చూసినా ఇదే విధానం ఉంది. ఆత్మ సత్యము, జగత్తు అనేది మిథ్య. కనుక దేహం అనేది నశిస్తుంది, కానీ ఆత్మ సనాతనము అనేది అన్ని మతాల యొక్క సారాంశమైనదని గుర్తించాలి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమద్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్ర కా పరిదేవనా. ఓ భారతవీరా, ఈ ప్రాణికోట్లు పుట్టుటకు ముందు అగుపడలేదు, మధ్యలో కనపడినవి, మరణానంతరము మరియు అగుపించవు, దీనికై చింత ఎలా అన్నారు. ఈ యావత్తు ప్రాణికోట్లు కూడా పుట్టక ముందు లేవు, తర్వాత కొంతకాలము తర్వాత ఉండవు, మధ్యలో మాత్రమే కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా ముందు చివర లేకుండా మధ్యలో మాత్రం కనిపించేది అశాశ్వతమే, నశించిపోయేదే. మరి సత్యమేమైనది అంటే ప్రారంభమనందు అలాగే మధ్యలోనూ అంతిమ చివరి యందు కూడా ఏదైతే ఉంటుందో నిలిచిపోతుందో అదే సత్యము. అలా త్రికాలములందు మూడు అవస్థలందు ఉండేది అంటూ ఏదైనా ఉందా అంటే ఈ కంటితో చూడబడిన వాటిల్లో అలా ఏది లేదనే చెప్పొచ్చు, లేదు. మరి ఉన్నది ఏది అంటే ఈ కళ్ళతో దర్శించలేనటువంటి ఒక సత్యము, అదే ఆత్మ. అది ఎల్లప్పుడూ కూడా ఈ జన్మ రాకముందు, ఈ దేహం అనేది లేకముందు, ఈ జన్మతో అంటే ఈ దేహంతో ఉన్నప్పుడు, ఈ దేహము నశించిన తర్వాత కూడా ఏదైతే ఉందో అదే సత్యము. కనుక మధ్యలో కనిపించి మధ్యలోనే పోయేటువంటి దీని కొరకు ఎందుకు విచారిస్తున్నావు అర్జునా అని ప్రశ్నిస్తూ ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదైనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కచితో అన్నారు. అంటే ఆత్మను ఒకనొకడు సోద్యముగా చూచుచున్నాడు, మరి ఒకడు సోద్యముగా చెప్పుచూ ఉన్నాడు, వేరొకడు ఆశ్చర్యముగా వింటున్నాడు. అయినప్పటికీ కూడా ఈ చెప్పువాడు, చూచువాడు, వినువాడు కూడా ఎవ్వడూ కూడా ఆత్మని పూర్తిగా అనుభవించట్లేదు అని అర్థం. అంటే ఆత్మ అనేది చూడడం వల్ల కానీ, వినడం వల్ల కానీ, చెప్పడం వల్ల కానీ అనుభూతి అయ్యేది కాదు. ఈ మూడు కూడా కేవలము ఆత్మని వర్ణన చేస్తూ చెప్పే విషయాలే తప్ప అనుభవించే తత్వం కాదు. ఆత్మ అంటే ఏమిటి అనేది పూర్ణం అనేది అనుభూతి వల్ల మాత్రమే
అర్థమవుతుంది తప్ప చెప్పడం వల్ల, వినడం వల్ల, చూడడం వల్ల మాత్రం కాదని గుర్తించాలి. అందుకే భగవంతుని యొక్క సాక్షాత్కారము అంటే ఏమై ఉన్నది అనేది మనము గమనించుకుంటే, భగవంతుణ్ణి నీకంటే వేరుగా చూచేదా సాక్షాత్కారము? నేను వేరు, భగవంతుడు వేరు అంటే భగవంతుణ్ణి మనము దర్శిస్తున్నాం నిజమే. మనకి ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి, ఎన్నో విధాలుగా భగవంతుని యొక్క నిలయాలైనటువంటి స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం అప్పుడప్పుడు దర్శించుకుంటూనే ఉన్నాం. అటువంటి చోటుల్ని దర్శించుకుని ఎంతో భక్తిభావాన్ని పొందుతూ ఉంటాం. మరి ఈ విధంగా ఉండడం మంచిది కాదా అంటే అది మంచిదేనండి. ఒక విధంగా అవన్నీ చేయాలి కూడా. ఎందుకంటే ఎప్పటికైనా తన లోపల తానై ఉన్నటువంటి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే ముందు భగవంతుని యొక్క ప్రేరణ కలిగించేటువంటి విధానాన్నంతటినీ కూడా అనుభవించాలి. ఆ మహత్తరమైనటువంటి స్థలాలన్నీ కూడా మనం ఎప్పుడైతే సందర్శిస్తూ అక్కడక్కడ ఆ పరమాత్మ యొక్క శక్తి అణువులు నిక్షిప్తమై ఉంటాయి కనుక వాటిని మన అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నము చేస్తూ మన సాధనకి అనుగుణంగా వాటిని ఉపయోగించుకోగలిగి ఉండాలి. అంతే తప్ప కళ్ళతో చూడడమే భాగ్యంగా భావిస్తూ కేవలము ఆ దర్శిస్తున్నటువంటి వాటిల్లో ఉండేటువంటి తారతమ్యాన్ని గుర్తిస్తూ వాటిని విశ్లేషణ చేసుకుంటూ బయటికి అవన్నీ వ్యక్తం చేస్తూ అవి సరిపెట్టుకుంటే ఎప్పటికీ మనము పరమాత్మ యొక్క సాక్షాత్కారాన్ని యథార్థముగా అనుభవించలేం. కావున ఎందుకు మనకి ఆ క్షేత్రాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు అంటే, మరి ఎప్పుడూ ఏమీ తెలియనివాడు చెయ్యనివాడు కూడా అటువంటి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు అంతో ఇంతో భక్తిభావాన్ని పొంది అక్కడ సహజంగానే ఉన్నటువంటి దైవశక్తిని, ఎక్కడైతే ఎక్కువగా భగవంతుని గురించి స్మరణ జరుగుతుందో అక్కడ ఉన్నతమైన శక్తి తరంగాలు పెరుగుతాయి. నిరంతరము కూడా ఎక్కడైతే ఆ పరమాత్మ యొక్క స్మృతి ఉంటుందో అక్కడ ఎంతో అద్భుతమైనటువంటి అమృతమయమైనటువంటి శక్తి తరంగాలు ప్రసారమవుతుందని మనకి ఎంతోమంది మహనీయులు వక్కాణిస్తున్నారు. మరి అటువంటి చోటును దర్శించినప్పుడు సహజంగానే ప్రతి ఒక్కరిలోనూ కూడా ఎక్కడో అంతర్గతంగా ఉన్నటువంటి చిన్న చిన్న అంటే అందరిలోనూ ఉంది ఈ పరమాత్మ జిజ్ఞాస. కానీ దాన్ని మనమే అడుగంటింపజేసుకుంటూ అంటే అణగదొక్కేసుకుంటున్నాం. కానీ అటువంటి వాతావరణాన్ని మనం ఒక్కసారి దర్శిస్తున్నప్పుడు తప్పకుండా మన లోపల ఉండే అంతర్గత శక్తి ఉవ్వెత్తున బయటపడే అవకాశం ఉంది, ఆకర్షితమవుతుంది. అలాగా భక్తిభావం అనేది లేని వారికి కూడా అంతో ఇంతో పరమాత్మయందు ఆ భక్తి అనేది ఉద్భవిస్తుంది. కనుక అలాంటి దివ్యక్షేత్ర సందర్శనం అనేది తప్పని విధిగా మన పెద్దలు నిర్ణయించారు. కనుక అవన్నీ చేస్తూనే ఆ బయట నువ్వు చూస్తున్నటువంటి ఆ పరమాత్మ యొక్క ఆ రూప సౌందర్యాన్ని లోపలికి తెచ్చుకుంటూ అంతర్గత సౌందర్యాన్ని పెంచుకోగలిగి ఉండాలి. ఆత్మ సౌందర్యాన్ని పెంచుకుంటూ దాన్ని ఇనుముడింప చేసుకుంటూ దాన్ని మరింత బహిర్గతం చేసుకుంటూ ఆ దివ్య జ్యోతిని మరింత ప్రకాశవంతం చేసుకోగలిగి ఉండాలి. అందుకు మనము వాటిని ఉపయోగించుకుంటూ అసలైనటువంటి పూర్ణానందాన్ని అనుభవిస్తూ ఉండగలిగితేనే అటువంటి పుణ్యక్షేత్ర సందర్శనం యొక్క ఆ పూర్ణ ఫలము మనకు అందినట్లవుతుంది. అదేవిధంగా ఇలాగా భగవంతుని దర్శించడం అంటే ఇది కాదని మనకి ఈ శ్లోకం ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే సోద్యముగా చూస్తున్నాడు కానీ ఆత్మానందాన్ని పొందలేకపోతున్నాడు, ఆత్మను అర్థం చేసుకోలేకపోతున్నాడు. పరమాత్మ యొక్క స్థితి అంటే చూడడం వల్ల వచ్చేది కాదు అని చెప్పి మనకి దీనివల్ల గమనమవుతుంది, అర్థం చేసుకోవాలి. ఇంకొకడు ఏం చేస్తున్నాడు, మరి ఒకడు సోద్యముగా వివరణ చేసి చెబుతున్నాడు. అనుభవించకుండానే దాని వర్ణనలు చేసి రకరకాలుగా ఆత్మ అంటే అట్టిది ఇట్టిది, అది నాశనము లేనిది, ఇలా ఉంటుంది అని ఎన్నో విధాలుగా చెప్పగలుగుతున్నాడే కానీ మరి దాన్ని పూర్ణముగా అంటే తానే అదైపోయినప్పుడు వచ్చేటువంటి ఆనందానుభూతిని అనుభవించగలుగుతున్నాడా అంటే అది ఏ కొద్ది మందికో పరిమితమైనటువంటి స్థితి. కానీ చెప్పడం వరకే మనము పరిమితమైతే, చెప్పడమే మన యొక్క జీవితంలో అదే నిజమైన భాగంగా భావిస్తే మనము అసలైన దాన్ని కోల్పోతున్నామని తెలుసుకోవాలి. కనుక ఎప్పుడూ కూడా
దాన్ని చెప్పడము ధర్మమే. చెప్పడానికి ప్రయత్నించడం అనేది సహజంగా మానవుడుగా ఉన్న మనము మన తోటి వారికి ఆ సహజ స్థితిని ఎంతో ఎంతో వివరణ చేయటానికి ప్రయత్నించడం అనేది మానవ ధర్మమే. కానీ చెప్పడమే ధర్మంగా మాత్రం భావించకూడదు. చెప్తే ధర్మం అయిపోయిందని మాత్రం భావన చేయకూడదు. ఆ చెప్పడం అనేది కొంతవరకే. అది ఎంతవరకు అంటే నువ్వు అనుభవించిన అనుభూతిని అవతల వారికి కూడా అందించడానికి సహాయం చేయటం, వారిలో ఉండేటువంటి అంతర్గత శక్తిని కూడా వాళ్ళు ఉత్పన్నం చేసిన దాన్ని బహిర్గతం చేసుకోవడానికి వాళ్ళకి తోడ్పడడం అంటే కావాలి, కానీ అన్యము కాకూడదు. ఆ విధంగా మరి ఉండాలి అంటే ముందు దాని రుచి మనకి తెలియాలి. రుచి తెలిసిన వాడే దాని గురించి అంతో ఇంతో సత్యమైన వాక్యాలను పలకగలుగుతాడు. అసలు రుచే తెలియకపోతే, ఎప్పుడూ తిని చూడకపోతే దాని రుచిని ఎలా వర్ణన చేస్తావు? ఏమని వర్ణన చేస్తావు? అది ఎప్పటికీ సాధ్యం కాదు. అయితే ఇది భౌతిక రుచులు వంటిది కాదు. ఈ భౌతికమైన రుచులు అయితే ఇంకొక దానితో పోలిక పెట్టి ఈ రుచి ఆ రుచిలా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ పరమానందం యొక్క రుచితో పోల్చదగినది ఈ భౌతికంలో ఏమీ లేదు. మరి ఏమీ లేనప్పుడు దీన్ని దేంతో పోల్చుతావు? దేనితోటి పోల్చడానికి ఇది సఖ్యము కానిది. దీని వంటిది మరొకటి జగత్తులో నేనే లేదు. కానీ ప్రయత్నం మాత్రం చేయాలి కనుక మన ఋషులు ఎన్నో ఉపమానాలతోటి మన దీన్ని అందించడానికి ప్రయత్నించారు. ఆత్మ అంటే ఇంత నిర్మలమైనది, ఈ విధంగా తటస్థంగా ఉంటుంది, దేన్ని అంటకుండా ఎలా ఉంటుందో పద్మపత్రం ఇవాంబస అలా ఉంటుంది. సముద్రం అంత గంభీరమైనది, లోతైనది, ఆకాశం వలె దేన్ని కూడా తాకదు. ఇలా ఎన్నో ఉపమానాలు చెప్పారు. అంత మాత్రాన అది ఈ ఆకాశం అవ్వలేదు, ఆ సముద్రము కాదు, ఆ యొక్క పద్మపత్రము కాదు. కానీ నీకు అర్థం అవ్వాలి కనుక కొన్ని ఉపమానాలు చెప్పారంతే. కానీ మరి పూర్తిగా అర్థం చేయటం అనేది ఎవరికీ సాధ్యం కానిదట, నోటుతో చెప్పడానికి వీలు లేనిది. కానీ చెప్పే ప్రయత్నము చేయవలసి వచ్చినప్పుడు ఆ చెప్పువాడు అంతో ఇంతో దాని అనుభూతిని అనుభవించగలిగినప్పుడు మనము ఆ సత్యాన్ని వ్యక్తీకరించడానికి ధైర్యం సరిపోతుంది. కనుక ఒకవైపున మన ధర్మంగా మనము దీన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తూనే తనకు తానుగా తన స్వస్థానమునందు నిత్యత్వాన్ని నిలకడత్వాన్ని పెంపొందించుకునే ప్రయత్నాన్ని ఎప్పుడూ విడనాడకూడదు. ఎందుకంటే సాధన అనేది ఎప్పుడు పూర్తవుతుంది అంటే దీనికి అంతిమము లేదు. నిత్య సాధకుడుగానే ఉండాలి. ఎప్పుడైతే నీవుగా అయిపోతావో, ఇంకా ఏమీ లేదో, అప్పటి వరకు కూడా ముగింపు అనేది అంటే ఇంకా వెళ్ళడానికి ఏమీ లేని చోటుకు వెళ్ళే వరకు కూడా సాధకుడుగానే ఉండాలి. లేకపోతే ఏ మాయ మరలా మనల్ని అపహరణ చేసేస్తుంది. కనుక ఇది చెప్పువాడు కూడా సోద్యముగా చెప్తాడు, ఎంతో ఆశ్చర్యముగా చెబుతాడు, కానీ దాన్ని పూర్ణముగా అనుభవించట్లేదన్నారు. ఇంకొకడు సోద్యముగా వింటూ ఉంటాడు. వినడం అనేది కూడా ఒక అలంకారమే. ఎందుకంటే చెప్పువాడు కంటే వినువాడికి ఎక్కువ ఓర్పు నేర్పు ఉండాలి. వినేవాడు ఉంటేనే చెప్పేవాడు ఉంటాడండి. అసలు వినేవాళ్లే లేకపోతే చెప్పేవాడు ఏం చేయగలుగుతాడు? కనుక అలాంటి జాగ్రత్తగా చక్కగా అవగాహన చేసుకుంటూ వినేవాళ్ళు దొరికితే చెప్పేవాడి భాగ్యం అన్నది. ఎందుకంటే చెప్పేవాడికి వచ్చేటువంటి జ్ఞానం అంతా కూడా అది లోపల నుంచి పుడుతుంది. కానీ దానికి సందేశం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వినేవాడి ముఖాల్లోంచి వస్తుందట. ఆ వినేవాడి ముఖాల్లో ఉండే ఆతృత, పరితపన, ఎంతెంత ఆసక్తిగా దాన్ని గ్రోలుదామా అనేటువంటి తపన ఉన్నవాడు ముందు అటువంటి శ్రోత ఒక్కడున్నా చాలట. వందల వేల మందికి చెప్పనక్కర్లేదు. ఆ వినేదాన్ని త్రాగుదామా అన్నంత ఆసక్తిగా మన ముందు ఒక్కరున్నా ఆ అంతర్గత జ్ఞానము తెరలుగా పొంగి పొరులుతుందట నిజంగా వారిలో ఉంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా భగవంతుడు తన భక్తుడికి ఇవ్వడానికే చూస్తాడు, తన దగ్గర ఏది దాచుకోడు. అర్హుడైన వాడు
ఎదురుపడితే తప్పకుండా వాడికి ఎప్పుడిద్దామా అన్నంత ఆతృతగా ఉంటాడట. అలాగే యథార్థమైన జ్ఞానం అనేది ఎప్పుడైతే బయటపడేటువంటి సన్నివేశం వస్తూ ఉంటుందో అటువంటి అప్పుడు వినేవాడు దాన్ని గ్రోలడానికి అర్హుడుగా ఉన్నాడు అనుకోండి, చెప్పేవాళ్ళలోంచి భగవంతుడే ఆ వాణిని ప్రసారం చేస్తూ ఉంటాడు. తెరలుగా అవతల వాడికి ఎంతెంత ఇద్దామా, వాడికి ఏమేమి అవసరమా అని ఆతృత పడతాడు. భక్తుడు ఎంత ఆతృత పడతాడో భగవంతుడు కూడా అంతే ఆతృత పడతాడు. అలా వారిలోంచి వచ్చే జ్ఞానమంతా కూడా, చెప్పేవాళ్ళలోంచి వచ్చే జ్ఞానమంతా కూడా వినేవాడి అర్హతని బట్టి ఉంటుంది. అయితే ఈ వినడం అనేది కూడా చాలామంది చేస్తున్నాం, నిత్యము వింటూనే ఉన్నాం. ఎక్కడెక్కడ మహనీయులు ఎక్కడెక్కడ సభలు పెడుతున్నారా అని వెతుక్కుని వెళుతున్న వాళ్ళు ఉన్నారు. మన ఇంటి ముందే మనం ఉన్న చోటికే వచ్చి చెప్పాడు మహానుభావులు మన యొక్క దూరదర్శన్లో చూస్తూనే ఉన్నాం. కానీ ఇన్ని విని కూడా మనం మార్పుని పొందలేకపోతున్నాం. ఎందుకంటే ఆ విన్నదాన్ని అనుభవంలో పొందే ప్రయత్నము చేయలేదు కనుక. వినడం వరకే సరిపెట్టేటప్పుడు ఆ అనుభూతిని పూర్తిగా మనం పొందలేం కనుక ఎన్ని విన్నాము అనేదానికంటే కూడా, ఎన్ని చెప్పామనే దానికంటే కూడా ఎంత ఆచరణలో పెట్టాము అనేది చాలా ముఖ్యం. దాన్ని ఎంతవరకు మనంగా అనుభూతికి తెచ్చుకోగలిగాము, దాని అనుభూతి తెచ్చుకోవడానికి ఏమేమి చెప్పారు, ఏది వదలమన్నారు, దాన్ని ఒక్కసారి వదిలి చూస్తే మనకి ఏమి లభ్యమవుతుందో అర్థమవుతుంది. అలాగ చేయగలిగినప్పుడే ఆత్మస్థితి కొద్దిగా మనకి అనుభవానికి రాగలుగుతుంది. కనుక దీన్ని చూచువాడు, చెప్పువాడు, వినువాడు కూడా ఆశ్చర్యపరులే. కానీ ఈ ముగ్గురు కూడా ఇలా చేస్తూ కూడా ఆత్మని పూర్ణముగా అనుభవించట్లేదు అన్నారు. అంటే భగవంతుని యొక్క అనుజ్ఞ ఏమై ఉన్నది అంటే ఈ చెప్పడము, వినడము, చూడడంతో సరిపెట్టుకోకుండా అసలైనటువంటి పూర్ణానందాన్ని తను తాను అనుభవించుకోగలిగేటువంటి స్థితిని అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం సదా జరగాలి అని మనము అర్థం చేసుకోవాలి. అలానే మరికొంత చెబుతూ దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భరతవంశీయ, అన్ని దేహములయందు ఉండడి ఆత్మ వధించుటకు అలవి కానిదై ఉన్నది. కాబట్టి ఎవరిని గుర్చినను దుఃఖించుట నీకు తగదు. ఓ అర్జున, అన్ని దేహములయందు కూడా ఈ ఆత్మే ఉంది. ఇప్పటి వరకు మనం ఎంతగా చెప్పుకున్నామో, సనాతనమైనదని చెప్పుకుంటున్నామో, నాశనము లేనిదని వివరణ చేశారో పరమాత్మ, ఆ ఆత్మే అందరి దేహముల్లో కూడా అదే ఉన్నది. కాబట్టి ఎవరిని గురించి కూడా దుఃఖించవలసిన పని లేదు. కనుక ఎవరికి ఎట్టి సుఖమైన, దుఃఖమైన, కష్టమైన, బాధైన లేదా రకరకాల పరితాపములు కలిగిన, చివరికి మరణం అనేది సంభవించిన, ముఖ్యంగా నావారు అనుకునే వారికి ఇటువంటివన్నీ సంభవిస్తే మనకి మిక్కిలి దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ నిజమే అనేటువంటి భ్రాంతిలో ఉంటాం. అయ్యో నావారు అనుకునే వారికి ఇట్టి బాధలు కలిగాయా అనేది మనకి ఎంతో బాధని కలిగిస్తూ ఉంటుంది. మరి అట్టి బాధ నుంచి ఉపశమనం పొందడానికి మార్గం ఏమై ఉన్నది, మందు ఏమిటి అంటే భగవానుడే తెలియచేశాడు. అర్జునుడికి వచ్చినటువంటి భవరోగం కూడా అదయ్యే ఉన్నది. ఇక్కడ తన కోసం తాను విలిపించలేదు, తనవారు అనుకునే వారి యొక్క నాశనత్వాన్ని గురించి, ఆ దేహాలన్నీ నశించిపోతాయని, వారే చనిపోతారనే భ్రమలో ఉండి అర్జునుడికి దుఃఖం కలిగింది. అదే విధముగా ప్రస్తుతానికి మనకి కూడా ఈ కాలములో నావారు అనుకునే వారి యొక్క సంకట స్థితి, ఆ సంకట పరిస్థితిని తలుచుకుని మనము దుఃఖిస్తూ ఉంటాం. ఇది సహజమనే సమర్థించుకుంటూ ఉంటాం. నా వారు కనుక నాకు బాధ కలుగుతుంది అంటాం. కానీ ఇట్టి బాధ నుంచి, ఇటు దుఃఖాన్నించి మరి మనకి ఉపశమనం ఎవరిస్తారు? మనకి ఎప్పుడైనా ఒక కష్టం వస్తే ఏదో ఒకరు సహాయం చేస్తే అప్పటికి ఆ కష్టం తీరుతుంది. కానీ మరి పదే పదే కష్టాలు వస్తూ ఉంటాయి, ఏవో సంకట పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే జన్మకొచ్చాము కనుక అన్నీ ఉంటాయి. మరి అలా వచ్చినప్పుడల్లా మనకి ఎవరు సహకరిస్తారు? ఎవరు మనకి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తారంటే అది ఎవరి వల్ల కాదు. ఇక్కడ మనలానే జీవించే మరొకరు ఎవ్వరూ కూడా మనకి సహాయం చేయలేరు. వారు కూడా ఇటువంటి సంకటముల్లోనే ఉంటారు కనుక, పరిపూర్ణ స్వతంత్రులు కారు కనుక. మరి ఎవరు చేయగలరు అంటే
ఆత్మస్థైర్యం, ఆత్మజ్ఞానం అనేదే మనల్ని సర్వ దుఃఖాల నుంచి కూడా మనల్ని లేవనెత్తగలుగుతుంది. ఈ అంధకారములోంచి లేవనెత్తగలిగే ఏకైక మందు ఆత్మజ్ఞానమే, తన్ని తాను తెలుసుకోవడమే. నేను ఆత్మనయున్నాను, సర్వుల్లో ఉన్నది కూడా అదే ఆత్మ. ఆ ఆత్మ ఎప్పుడు కూడా నాశనము లేనిది, అది సత్యమైనది, నిత్యమైనది, నిరంజనమైనది. దానికి గుణదోషాలు కానీ, బయట నుంచి వచ్చేటువంటి తాపాలు కానీ, కష్టాలు కానీ ఏవి కూడా దానికి వర్తించవు. అది దేనితోటి కూడా అంటదు. అది సత్యము అని ఎప్పుడైతే నువ్వు సుస్థిరమైన భావాన్ని పొందుతావో, దాన్ని నిత్యం చేసుకుంటావో, అప్పుడే మన సర్వ దుఃఖాలు కూడా హరింపబడతాయి. కనుక అర్జునుడికి వచ్చిన దుఃఖాన్ని కూడా ఇలానే పోగొట్టుకోమని భగవానుడు ఉద్బోధ చేస్తున్నారు. స్వధర్మమపి చావీక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాది యుద్ధ ఆశ్రేయోన్యతు క్షత్రియస్య న విద్యతే. అలానే ధర్మం గురించి చెబుతూ, ఇది నీ స్వధర్మమయ్యున్నది, ఇక్కడ నీవు జంకవలసిన పని లేదు. ధర్మయుద్ధమునకు మించినటువంటి మహాభాగ్యము వేరొకటి క్షత్రియునకు లేనే లేదు. అర్జున, సరే ఆత్మధర్మము అనేది అలా ఉంచినా, ఇప్పుడు ప్రస్తుతానికి నువ్వు చేయవలసినది యుద్ధమయ్యున్నది. ఈ యుద్ధం అనేది నీ యొక్క స్వధర్మమయ్యున్నది. ఎందుకంటే నువ్వు క్షత్రియుడువు. క్షత్రియుడికి తప్పకుండా యుద్ధం అనేదే ధర్మం. ఈ యొక్క ధర్మమైనటువంటి యుద్ధాన్ని నువ్వు చేయడమే మహాభాగ్యం. కనుకనే నీవు ఇప్పుడు యుద్ధం చేయటమే ధర్మం అని అర్జునుడికి ఉద్బోధ చేస్తున్నారు. మరి అర్జునుడు క్షత్రియుడు కనుక యుద్ధం చేయటం ధర్మం అని చెప్పారు. మరి ఈ యుద్ధము అందరికీ వర్తింప చేసుకోగలిగితే, ఎందుకంటే భగవానుడు చెప్పిన ఈ జ్ఞానము అర్జునుడికి మాత్రమే కాదు అని ముందుగానే మనం చెప్పుకున్నాం, అందరికీ వర్తిస్తుంది అని. మరి మనల్ని కూడా యుద్ధం చేయవలసిందిగా ప్రేరేపణ చేస్తున్నారా అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, తప్పకుండా ముముక్షువుని కూడా యుద్ధానికి ప్రేరణ చేశారు ఇక్కడ. కానీ మరి దేనితో యుద్ధం చేయమన్నారు? అర్జునుడికి బాహ్య శత్రువులు అక్కడ. అర్జునుడు క్షత్రియుడు కనుక అతని శత్రుస్థానములో ఉండేటువంటి ఆ దుర్యోధనాదులతో యుద్ధాన్ని చేయమని ఉద్బోధ చేశారు. మరి మనం ఎక్కడ ఉన్నాం? మనం మోక్షాన్ని అర్థిస్తున్నటువంటి ముముక్ష స్థానంలో ఉన్నాం. మరి ముముక్షువుకు శత్రువులు ఎవరు? కనుక ముముక్షు యొక్క శత్రువులు తన లోపలే ఉన్నారు. మోక్షాన్ని అర్థించే మనస్సు లోపలే ఉంది. అలాగే మనస్సును తికమక పెట్టేటువంటి శత్రువులు మనసులోంచే పుట్టి లోపలే ఉన్నారు. అవే మనలో ఉన్న అరిషడ్వర్గాలు. ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం అని చెప్పబడేటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా శత్రుస్థానంలో ఉండి ఎప్పుడూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంటాయి. అవన్నీ కూడా ప్రబలిపోయి ఉన్నతమైన నీ స్థితిని అందుకోకుండా ఎప్పుడూ దుర్బలత్వాన్ని కలిగించి నిన్ను అపజయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మరి మన శత్రువుల యొక్క బలాబలాన్ని యోచించి, ఎలా అయితే ఆ రాజు ముందున్న శత్రువుల యొక్క బలాబలాన్ని యోచిస్తాడో, అలాగే ఎప్పుడూ కూడా మనం కూడా మన శత్రువుల్ని ఎప్పుడూ కూడా గమనించుకుంటూ ఉండాలి. ఏ యొక్క శత్రువు ఇప్పుడు నాలో ఉంది, ఏ యొక్క గుణము నాలో ప్రబలింది, ఏ యొక్క అరిషడ్వర్గాలు ఏ గుణము ప్రబలినా అది మనల్ని అపహరిస్తుంది. తప్పకుండా అది ఏదో రకంగా దుర్గతిని కలిగిస్తుంది. కనుక ఎప్పటికప్పుడు మనము వాటిని గమనించుకుంటూ మనసులోంచి ఉద్భవించే ఈ గుణాల్ని ఎప్పటికప్పుడే మనము వాటిని గమనించుకోవడం, వాటిని బయటకు నెట్టివేయటము జరుగుతూ ఉండాలి. ఏదో విధంగా అధిగమించుకుంటూ ఉండాలి. తన్ను తాను గుర్తుపెట్టుకొని ఆత్మగా తన్ను తాను స్ఫురణలోకి తెచ్చుకున్నప్పుడు ఈ గుణాలేవి నావి కావు అనేటువంటి ఒక చిన్న స్మృతితోటి ఆ వెంటనే బలహీనపడిపోతాయి. గుణాల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కూడా కేవలము ఆత్మ యొక్క స్మృతితోనే జరుగుతుంది. నేను ఆత్మనయున్నాను, దేహమును కాదు అనుకున్నప్పుడు శత్రువు పట్ల వచ్చిన శత్రుభావన కూడా కృంగిపోతుంది, నశించిపోతుంది. కనుక నిజమైన శత్రువులు ఎక్కడున్నారు? బయట లేరు, లోపలే ఉన్నారు. ఎవరికి వారికి వాళ్ళ లోపలే ఉన్నారు. కనుక ఈ శత్రువులతో యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. ముముక్షు అయినటువంటి వాడు, మోక్షాన్ని అర్థించేటువంటి వాడు ఎప్పుడూ కూడా తన అంతర్గత శత్రువుల్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ కూడా సన్నద్ధుడయ్యే ఉండాలి. దానికి శస్త్రం ఏమిటి? తన దగ్గర ఉన్న అస్త్రం గొప్పదై ఉండాలి. అదే ఆత్మస్మృతి.
అనేటువంటి అస్త్రాన్ని చేతపూని తన్ని తాను గుర్తు చేసుకుంటూ శత్రుదమనం చేస్తూ ఉండాలి. ఇది అందరి అంటే మోక్షార్థుల యొక్క స్వధర్మమై ఉన్నదని గమనించాలి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. అదాటుగా సంప్రాప్తించినప్పుడు స్వర్గమునకు సరాసరి మార్గము అయినటువంటి ఇట్టి యుద్ధము అర్జున పుణ్యాత్ములైన క్షత్రియులకు మాత్రమే లభించును. ఈ యుద్ధం అనేది ఎంత గొప్పదో ఇక్కడ చెప్పాడు భగవానుడు. ఎందుకంటే అదృష్టం కొలది ఇది సంప్రాప్తిస్తుందట యుద్ధం కూడా. అలానే ఇంకేమిటి, స్వర్గమునకు సరాసరి మార్గమైనటువంటి యుద్ధము పుణ్యాత్ములైన క్షత్రియులకు మాత్రమే లభిస్తుందన్నారు. అంటే అక్కడ అర్జునుడు క్షత్రియుడు కనుక యుద్ధము చేయడం అనేది కూడా ఒక భాగ్యంగానే భావించాలని చెప్తున్నారు. అలాగే ముక్తి మార్గ అన్వేషకులుగా ఉన్న సాధకుడికి కూడా ఎప్పుడు కూడా మాయతో యుద్ధం చేసేటువంటి విధానం కూడా అంతో ఇంతో పుణ్యం ఉంటేనే, మనకి ఆ గత జన్మ వాసనలు ఉంటేనే ఇది మాయా, దీన్ని మనం చేర్చుకోకూడదు, దీంతో తలపడుతూ ఉండాలి, ఎప్పుడూ దాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉండాలనే జ్ఞానం మనకు వస్తుంది. మానవుడిగా పుట్టినంత మాత్రమున మనకి ఈ యొక్క విధానం రాదు, అంటే ఈ ఆలోచన రాదు. ఆ మానవ జన్మలో కూడా కొంత పరిపక్వత వచ్చిన తర్వాతే ఈ యొక్క బయట జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా అవగాహన చేసుకున్న వాడికే అప్పుడు ఈ జగత్తు అనేదే యథార్థముగా, ఈ జగత్తులో జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా ఈ మాయాపూరితమైనవి కనుక ఎప్పుడూ మన మనస్సుని వాటికి లోబడకుండా ఉంచుకోగలిగి ఉండాలి అనే సత్యము అర్థమవుతుంది. అప్పుడే యుద్ధానికి తలపడతాం. అప్పటి వరకు యుద్ధం చేయాలనే ఆలోచన కూడా రాదు. కనుక ముముక్షువుకి అంటే మోక్షాన్ని అర్థించేవాడికి మాయతో యుద్ధం చేయటమే పనిగా ఉండాలి. ఈ మాయతో యుద్ధం చేయడం అనేది కూడా పుణ్యం ఉంటేనే అది సంప్రాప్తమవుతుంది అని మనము గ్రహించుకోగలిగి ఉండాలి. ఆ పుణ్య పరిపక్వత వల్లే ఈ మాయతో తలపడడం అనేది సంభవిస్తూ ఉంటుంది. అదచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. నీవి ధర్మయుద్ధమును చేయక మానినచో స్వధర్మభ్రష్టుడువు, కీర్తిభ్రష్టుడువై పాపమునకు గురియగుదువు. కావున క్షత్రియుడివై ఉండి కూడా ఇప్పుడు ఈ ధర్మయుద్ధమును చేయకుండా నువ్వు విడిచిపెట్టినట్లయితే స్వధర్మభ్రష్టుడివైపోతావు. యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు క్షత్రియుడు చెయ్యాలి, కనుక నేను చెయ్యను అంటే నీ ధర్మభ్రష్టత కలుగుతుంది అర్జునా అని హెచ్చరిస్తున్నాడు. ఈ శ్లోకానికి అంతర్గతమైనటువంటి భావాన్ని వచ్చేటువంటి భాగంలో మనం వివరించుకుందాం. హరి ఓం తస్సత్.